హాయ్ అండి. మన మిద్దె తోటలోని గోంగూరతో అందరూ ఇష్టంగా తినే అమ్మమ్మల కాలం నాటి గోంగూర పచ్చిశనగపప్పు పులుసు కూర ఎలా వండాలో చూసేద్దాం. ముందుగా శుభ్రంగా కడిగి ఒలిచిపెట్టుకున్న గోంగూరని మూకుడులో వేసి 4 పచ్చిమిర్చి చీలికలు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా వేసి తగినంత పసుపు, చిన్న గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి స్టవ్ని మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ఈ పులుసు కూర పుల్లగా చాలా కమ్మగా ఉంటుందండి. కొద్దిగా ఉడికిన తర్వాత మూత తీసి కొంచెం చింతపండు పెట్టుకోవాలండి. గోంగూర పప్పు అయినా సరే కొద్దిగా చింతపండు పెట్టుకుంటే టేస్ట్ పెరుగుతుందండి. తర్వాత తగినంత కారం, ఉప్పు వేసుకొని చక్కగా మెత్తగా మెదుపుకోవాలండి. మెత్తగా మెదిగిన తర్వాత నానబెట్టి ఒక ఉడికించుకున్న పచ్చిశనగపప్పుని నీళ్ళతో సహా అందులో వేసేసుకొని గోంగూరను పచ్చిశనగపప్పు 2 కలిపి 1 నిమిషం ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికిన ఈ పులుసు కూరలో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని తిరమాత పెట్టుకుంటే ఉంటుందండి టేస్టు. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.